వైఎస్ జగన్ తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారన్నారు రాజధాని గ్రామ రైతులు. భూసేకరణ పేరుతో ప్రభుత్వం తమను వేధిస్తోందని, పంటలు పండే భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమన్నారు ఉండవల్లి, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామ రైతులు. తమ సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని వైఎస్ జగన్ను కోరినట్టు రైతులు తెలిపారు. మెయిన్ ఉండవల్లి గ్రామ సమస్యలు జగన్ గారికి మేము చెప్పుకున్నది ఏంటంటే, ఉన్నది కొద్దిపాటి భూమి. ఆ భూమిలో ఒక పక్క కృష్ణానదిలో కొంత కొట్టుకుపోయిందండి, మిగిలింది కరకట్ట అంటున్నారు. కరకట్టకి రెండు వైపులా కొంత ప్లేస్, మళ్ళీ దాని గురించి కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి రెండు వైపులా గ్రీన్ జోన్ అని దానికి కొంత భూమి సేకరిస్తున్నారు. ఒకవైపు మళ్ళీ వచ్చేదానికి కొండవీటి వాగుకి బఫర్ జోన్ అంటున్నారు. నేషనల్ హైవేకి కొద్ది దూరంలో 150 మీటర్ల దూరంలో ఉన్న N1 రోడ్డుకి హైవే కనెక్టివిటీ ఉన్నప్పుడు N1 రోడ్డు ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఉన్న భూమిలో మాకు ఎక్కడ మిగిలే పరిస్థితి కనపట్ల. లేఅవుట్ మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని దానిలో కూడా లేఅవుట్ వేసారు ఆల్రెడీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు సీఎం గారు మా ఊర్లో ఉన్నారు, మన లోకేష్ గారు, మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు. మా బాధలు చెప్పుకుందామంటే మీడియా ద్వారా మీకు కూడా చెప్పేది ఒకటే, మాకు అవకాశం కల్పిస్తే మా బాధలు చెప్పుకుంటాం. ముందు మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, రాజధానికి వ్యతిరేకం అంతకంటే కాదు. ఉండవల్లి గ్రామం అనేది లోతట్టు ప్రాంతం. ఇక్కడే 3 పంటలు పండని పంట ఉండవల్లి గ్రామంలో లేదు ఫస్ట్. అలాంటి పొలాన్ని మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేవు. ఈరోజు సిఆర్డీఏ కమిషనర్ గారు కనీసం 3 నిమిషాలు కూడా మాకు అవకాశం ఇవ్వాల. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం, దిక్కుతోస్తున్న పరిస్థితుల్లో మేము ఉన్నాం ఉండవల్లి రైతులు. ఉండవల్లిలో ల్యాండ్ ఎక్విజిషన్కి, ల్యాండ్ పూలింగ్కి మేము వ్యతిరేకంగా ఉన్నాము. మా భూములను తప్పించండి. ఎలా అయినా సరే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము హ్యాపీగా కళ్ళు మూసుకొని నిద్రపోయాం. ఈరోజు ఈ గవర్నమెంట్ వల్ల ప్రతి నిద్రలేని రాత్రి గడుపుతున్నాం రైతులందరం కూడా. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ, నోటిఫికేషన్స్ అంటారు, నోటీస్ అంటారు. కొంతమంది రైతులు తీసుకుంటే ఏమవుతుందోనని ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, మనం వచ్చిన తర్వాత మనం ఈ భూమిని కదిలించాం, ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రశాంతంగా వదిలిపెడదాం. సో లీగల్గా మోరల్ సపోర్ట్ ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.